హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వన్డే ఫార్మాటు అద్భుతంగా ఆటగాడైనటువంటి రోహిత్ శర్మ, అదేవిధంగా విరాట్ కోహ్లీ మరి ఈ యొక్క ఆస్ట్రేలియా సిరీస్లో చాలా కీలకం కారణం చెప్పి చాలామంది చెప్తున్నారు. ఇక ఈ క్రమంలో మన టీమిండియా మాజీ ఆటగాడు దినేష్ కార్తిక్ మాట్లాడుతూ వాస్తవానికి రోహిత్ శర్మ 2027 వరల్డ్ కప్ వరకు ఆడాలని చెప్పి తను బలంగా కోరుకుంటున్నాడని చెప్పి, అదేవిధంగా తన ఫిట్నెస్ కూడా తను చాలా వరకు తగ్గించాలని చెప్పి కూడా 12 ఏళ్ళు తగ్గించి ఈ యొక్క సిరీస్కు సన్నద్ధమవుతున్నాడు. ఈ సిరీస్లో తను సక్సెస్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే 2027 వరల్డ్ కప్లో టీమిండియా ఆటగాళ్ళైనటువంటి రోహిత్ శర్మ, అదేవిధంగా విరాట్ కోహ్లీ చాలా కీలకం. విరాట్ కోహ్లీ విషయంలో ఫిట్నెస్కు సందేహం లేదు, కానీ రోహిత్ శర్మ విషయంలో ఫిట్నెస్గా చాలా వరకు అనుమానాలు ఉన్నప్పటికీ 12 కిలోలు తగ్గి తన ఈ సిరీస్కు సన్నదైన వేళ అయితే కెప్టెన్షిప్ పోయినాక ఎలా ఆడుతుందని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. అటువంటి తన మైండ్లో ఏముండదు స్పష్టంగా మనకు అర్థం కావచ్చు. తన కెప్టెన్షిప్ పోయినా కూడా తన ఆట తను అద్భుతంగా ఆడదని చెప్పి నమ్మకం ఉంది. 2027 వరల్డ్ కప్ వరకు తప్పకుండా రోహిత్ శర్మ ఫిట్గా ఉంటాడు, ఆటగాడిగా అదేవిధంగా సక్సెస్ అని చెప్పి నేను కోరుకుంటున్నా. తను ఉండదని చెప్పి కోరుకుంటున్నా. ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదు. తను ఆటగాడిగా సక్సెస్ అయితే మొత్తం తప్పకుండా టీంలో తను ఉంటాడని చెప్పి చాలామంది చెప్తున్నారు. అయితే ఫిట్నెస్ ఒకటే తన సమస్య అని చెప్పి, ఆట విషయంలో ఎటువంటి సందేహం లేదని చెప్పి ఫిట్నెస్ కాపాడుకుంటూ 2027 వరల్డ్ కప్ వరకు ఇటు శుభ్మాన్ గిల్ కెప్టెన్సీలో తను ఆడి కప్పును సగర్వంగా టీమిండియాకు అందించి తను రిటైర్మెంట్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవడం చెప్పి ఒక ఇంటర్వ్యూల సమావేశంలో పాల్గొన్నటువంటి దినేష్ కార్తిక్ చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్.